హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్రేక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ ఓడిఐ. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ కొలంబోలో జరగబోతుంది. మనం ఫస్ట్ మ్యాచ్ చూసినాం అక్కడ మరి ఏ విధంగా అక్కడ వికెట్ ఉన్నదనేది. చాలా లో స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం చూసినాం. స్పిన్నర్లకు మాత్రం టూ మచ్ హెల్ప్ అయితే మనకు కనిపించింది. ఇక ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అక్కడ. ఇంకా స్పిన్నర్లకు అయితే ర్యాంక్ టర్న్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట అక్కడ వర్షం గిట్ట పడపోతే గిట్ట ఎండ కొడితే గిట్ట ఖచ్చితంగా అక్కడ స్పిన్నర్లు అనేది ఇంకా క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి ఏమైనా ఫ్రెష్ వికెట్ ఇస్తారో లేదంటే సేమ్ వికెట్ విన్న ఆడతారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది. ఒకవేళ గిట్ట సేమ్ వికెట్ విన్న ఆడితే మాత్రం చాలా ఇంకా లో అయితే అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక టీమ్స్ వైజ్ చూసుకుంటే అక్కడ మనం ఫస్ట్ శ్రీలంక టీం చూసుకుంటే శ్రీలంక టీం అయితే లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గా రాణించని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంకా వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం అక్కడ సెట్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అక్కడ మనం చూసుకుంటే పాతు నిశాంక 56 అయితే కొట్టిను, 75 బాల్లో 9 ఫోర్లు 74 స్ట్రైక్ రేట్తోని. ఇక మిగతా ఎవరు కూడా తనకైతే సపోర్ట్ అయితే వేయలేరు మరి టాప్ ఆర్డరు. ఇక లాస్ట్లో లోయర్ ఆర్డర్లో వచ్చిన డూనిత్ వెళ్ళిలాగే అసరంగా వీళ్ళైతే మంచి రాణించిన చెప్పుకోవచ్చు. ఇక డూనిత్ వెళ్ళిలాగా 67 కొట్టిండు, 65 బాల్లో 7 ఫోర్లు 2 సిక్స్లు 103 స్ట్రైక్ రేట్తోని. ఇక అసరం కూడా అక్కడ 2 సిక్స్లు 1 4తో 24 అయితే కొట్టిండు. ఓవరాల్గా చూసుకున్న వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా ఎవరి దగ్గర నుంచి కూడా చెప్పొద్దగ్గ ఇన్నింగ్స్ అయితే రాలేదు. ఇక బౌలింగ్లో కూడా మరి మంచి రాణించిన చెప్పుకోవచ్చు. అక్కడ కెప్టెన్ అసలంక 3 వికెట్లు తీసుకున్నాడు, ధనుంజయ 1 వికెట్ తీసుకున్నాడు, డూనిత్ వెళ్ళిలాగే 2 వికెట్లు తీసుకున్నాడు అండ్ అసిత ఫెర్నాండో 1 వికెట్ తీసుకున్నారు. ఇంకా బౌలింగ్లో కూడా మంచి రాణించిన చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్లో మాత్రం చాలా బెటర్ అయితే కనబడుతుంది, ముఖ్యంగా వాళ్ళ స్పిన్ బౌలర్స్ అనేది. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే పాతు నిశాంక ఆవిష్క ఫెర్నాండో ఓపెనింగ్లో బరిలోకి దిగితే, నెంబర్ 3లో కుశల్ మెండిస్, నెంబర్ 4లో సదీర సమర విక్రమ, నెంబర్ 5లో చరిత్ అసలంక, నెంబర్ 6లో జానిత్ లియానగే, నెంబర్ 7లో డూనిత్ వెళ్ళిలాగే, నెంబర్ 8లో వనిందు అసరంగా, నెంబర్ 9లో అఖిల ధనుంజయ, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజు, నెంబర్ 11లో అసిత ఫెర్నాండో. వీళ్ళకైతే మంచి నెంబర్ 8 రకం మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే మనకు కనబడుతుంది. ఇక వీళ్ళు గిట్ట బ్యాటింగ్లో గిట్ట క్లిక్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది. ఇక మరోవైపు మన టీమిండియాలో చూసుకుంటే మన టీమిండియాలో కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేసిలని చెప్పుకోవచ్చు మన బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి. ఇక మన బౌలర్స్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మరి 100కి 5 వికెట్స్ అయితే తీసిళ్ళు. ఇక తర్వాత వికెట్స్ తీయడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే బౌలర్స్ కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిలని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వచ్చి అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక 58 కొట్టిండు 47 బాల్లో, 7 ఫోర్లు 3 సిక్స్లు 123 స్ట్రైక్ రేట్తోని. మిగతా అందరూ ఒక పిచ్లో ఆడితే మరి రోహిత్ శర్మ వేరే పిచ్లో ఆడినట్టు అయితే మనకు అనిపించింది. చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడినని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో అయితే మనం ఒక సెంచరీ అయితే తన దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నాం. ఫ్రెండ్స్, మరి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొడతారో ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ శుభ్మన్ గిల్ మాత్రం చాలా అక్కడ ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. 35 బాల్లో 16 అయితే కొట్టిండు, 2 ఫోర్లు కొట్టిండు, 45 స్ట్రైక్ రేట్తోని. ఇతని ఏంటి అక్కడ మరి మరోవైపు అక్కడ రోహిత్ శర్మ పైన ప్రెజర్ అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు శుభ్మన్ గిల్ కూడా అక్కడ మరి స్ట్రైక్ రొటేట్ చేస్తూ అక్కడ బౌండరీస్ కొడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. బట్ అదైతే మిస్ అయింది. మరి ఈ మ్యాచ్లో మరి శుభ్మన్ గిల్ ఏ విధంగా రాణిస్తున్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ 24 అయితే కొట్టిండు 32 బాల్లో, 2 ఫోర్లు 75 స్ట్రైక్ రేట్తోని. ఓవరాల్గా చూసుకుంటే మంచిగా అనిపించింది. బట్ పెద్ద ఇన్నింగ్స్ ఆడతారు అనుకున్నాం, లాస్ట్ రాకుండా మ్యాచ్ కూడా గెలిపిస్తారు అనుకున్నాం. బట్ అక్కడ వనిందు ఆసరంగా బౌలింగ్లో అయితే అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే అక్కడ క్రీజ్లో అయితే మంచిగా ఉంటాడు, సెట్ అయింది అనుకున్నాం. బట్ వెంటనే అక్కడ వికెట్ అయితే కోల్పోయింది. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో రిషబ్ పంత్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాం అక్కడ స్పిన్నర్లు వచ్చినప్పుడు అక్కడ వాషింగ్టన్ సుందర్ అయితే పంపించలు, అదైతే వర్కౌట్ అయితే కాలేదు. కాబట్టి రిషబ్ పంత్ లాంటి అక్కడ బ్యాట్స్మెన్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది నెంబర్ 4లో. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్లో రిషబ్ పంత్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి అక్కడ టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్, ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. అక్కడ రిషబ్ పంత్ ఆడితే బెటర్ ఉంటుందా లేదంటే శ్రేయస్ అయ్యర్ ఆడితే బెటర్ ఉంటుందా అనేది నెంబర్ 4లో. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక అక్కడ మరి 31 కొట్టిండు 43 బాల్లో, 2 ఫోర్లు అయితే కొట్టిండు 72 స్ట్రైక్ రేట్తోని. బట్ అక్కడ పెద్ద షాట్ ఆడో ఇక్కడ అవుట్ అయినా చెప్పుకోవచ్చు. లాస్ట్ రాకుండా మ్యాచ్ను గెలిపిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. బట్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే శివన్ దుబే 6, రియాన్ పరాగ్
శివన్ దుబే కూడా లాస్ట్ మ్యాచ్లో మరి డీసెంట్గా రాణించిండు. అక్కడ బ్యాట్తో 25 కొట్టిండు, ఒక 4 2 6 కొట్టిండు, 104 స్ట్రైక్ రేట్తో. ఇక బౌలింగ్లో కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ అక్కడ మనం పిచ్ చూసుకుంటే మరి అక్కడ స్పిన్నర్లకు టూ మచ్ హెల్ప్ అవుతుంది. ఇక సెకండ్ మ్యాచ్లో కూడా ఇంకా ఎక్కువ హెల్ప్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ రియన్ పరగ్ను తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మనం T20Iలో చూసినాక మరి కంప్లీట్గా 4 ఓవర్లు కూడా వేసిండు అక్కడ. కాబట్టి మరి ఇక్కడ కూడా అతనికి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 7లో అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసిందని చెప్పుకోవచ్చు. విత్ ది బ్యాట్ అక్కడ మనం చూసుకుంటే 33 కొట్టిండు, 57 బాల్లో 2 4 6. ఇక బాల్తో అక్కడ 2 వికెట్లే తీసుకున్నాడు. 10 ఓవర్లు వేసిండు, 33 రన్లు ఇచ్చిండు, 3.3 ఎకనంతో అక్కడ 2 వికెట్లే తీసిండు. మరి ఓవరాల్లో చూసుకుంటే మంచిగా రన్ ఇచ్చిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్లో మన నెంబర్ 4కి అయితే ఇతనికి ప్రమోషన్ దొరికింది. బట్ అయితే యూజ్ చేసుకోలేకపోయిండు. ఒక 4 కొట్టిండు, వెంటనే అక్కడ అవుట్ అయిండు. ఇక బౌలింగ్లో మనం చూసుకుంటే 9 ఓవర్లు వేసిండు, దాంట్లో ఒక మీడియం ఓవర్ కూడా వేసిండు, 46 రన్లు అయితే ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు 5.1 ఎకనంతో. ఓవరాల్లో చూసుకుంటే బౌలింగ్లో మాత్రం చాలా బెటర్ అయితే కనబడేది మనకైతే. ఇతను బౌలింగ్ అయితే ప్రతి బాల్ కూడా వికెట్ వస్తున్నట్టు అనిపించింది అక్కడ ఫస్ట్ ఇనిషియల్ స్పెల్ అయితే. ఇక నెంబర్ 9 అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా అక్కడ లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే 10 ఓవర్లు వేసింది, 33 రన్లు ఇచ్చింది, ఒక వికెట్ తీసుకున్నాడు 3.3 ఎకనంతో. బట్ ఈ మ్యాచ్లో మనం ఇంకా అయితే దగ్గర అయితే ఎక్కువ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నాం. మరి చూడాలి మరి ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనేది. ఇక నెంబర్ 10 అక్కడ హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఎన్సీలో కొంచెం ఇబ్బంది పడ్డాయని, తర్వాత స్పెల్లో మాత్రం వికెట్స్ అయితే తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో 8 ఓవర్లు వేసిండు, 47 రన్లు ఇచ్చిండు, 2 క్రూషల్ వికెట్ తీసుకున్నాడు 5.9 ఎకరంతో. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ లాస్ట్ మ్యాచ్లో 8 ఓవర్లు వేసిండు, 2 మిడిల్ ఓవర్లు వేసిండు, 36 రన్లు అయితే ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు 4.5 ఎకరంతో. బట్ ఫస్ట్ స్పెల్లో మంచిగా వేసిండు, బట్ సెకండ్ స్పెల్లో ఒక వికెట్ కూడా రాలేదు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. శ్రీలంక పైన మాత్రం మంచి రికార్డ్ అయితే ఉంది. మరి ఆ రికార్డ్ను ఈ మ్యాచ్లో తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో KL రాహుల్, నెంబర్ 6లో శివన్ దుబే, రియన్ పరాగ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్. ఇక ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. అక్కడ మనకి నెంబర్ 8 అక్కడ మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా టూ మెనీ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇక వేరేట్ కూడా మనకు అక్కడ కనబడుతుంది. లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థరాక్స్ స్పిన్నర్ ఉన్నాడు, ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. ఇక పేస్ బౌలింగ్లో కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, రైట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు. ఓవరాల్గా అక్కడ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. బట్ అక్కడ మనోళ్ళు లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక టూ మెనీ మిస్టేక్స్ అయితే వేసిలే అని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్లో అయితే టూ మచ్ ట్రై చేసిలు, ఇక బ్యాటింగ్లో అయితే టూ మచ్ ర్యాష్ షాట్స్ అయితే ఆడలేని చెప్పుకోవచ్చు. మరి అవన్నీ రెక్టిఫై చేసుకుని వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి.